ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది, ఉపవాసం ఎందుకు చేయాలి, ఉపవాసము చేసినప్పుడు ఏం చేయాలి, ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలి? మీకు ఉపవాసం అంటే ఏంటిదో చెప్పినా ఇంతకుముందు ఎప్పుడన్నా? దేవునికి దగ్గరగా జీవించడం. రైట్, ఓకే. ఉపవాసం అంటే ఏంటిది? ఉపవాసం అంటే ఏంటిది? ఉపవాసం అంటే ఏంటిది? అన్నం తినకపోవడమా? దేవునితో గడపడం, దేవునికి దగ్గరగా జీవించడం. ఓకే. ఉపవాసం చేస్తూ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ప్రశ్న అర్థమైందా? ప్రార్థనలో ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలి? దుఃఖ ముఖంతో ఉండకూడదు, తలకు నూనె రాసుకోవాలి, వేషధారణ వాళ్ళు ఉండొద్దు, బాధలో ఉన్నవారిని ఓదార్చాలి. మంచి, అన్నీ కరెక్టే మీరు చెప్పేటి. లేని వారికి సహాయం. ఓకే. రహస్యమందున్న తండ్రికి మనం ప్రార్థన చేయాలి. రైట్. ఇంకా ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి. ఉపవాసం ఉన్నామని ఎవరికి చెప్పొద్దు. వెరీ గుడ్. దేవునితోటి సాహసం చేయాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇంకొకటి చెప్తలేరు మీరు. ఇది నేను ముందుకెళ్తా. ఉపవాసము చేస్తూ మనము చేయవలసినది ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా ఏ పని చేయకూడదు, ఎవరికి పని అంటే మామూలుగా పని చేయించచ్చా? ఎవరిని హింసించకూడదు, కోపం వచ్చిన కంట్రోల్ చేసుకోవాలి. అదే. ఇంకా బాగానే వెళ్తున్నాయి మీ దగ్గర. ఇంకా రైట్. ఉపవాసము ఉండి మనం ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడుతున్నాం. మీరు చాలా విషయాలు చెప్పారు. వెరీ గుడ్, మీరు చాలా మంచోళ్ళు. ఒక్కసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. వెరీ గుడ్, సూపర్, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చాలు, మీరు అన్ని చెప్పారు కదా. బైబిల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని వెతికి మీరు బాగా ఆలోచన చేసి, ఇది ఉంది కదా, అది ఉంది కదా, అన్ని రిపీట్ చేసుకొని మీరు అన్ని చెప్పారు. వెరీ గుడ్. కానీ ఇది మీరు ఎప్పుడు విన్నరా? ఎప్పుడు వినలే. ఒప్పుకోండి. విన్నరా? వినలే. అది ఒప్పుకోవాలి. అట్లా ఒప్పుకుంటే ధన్యులు, మంచోళ్ళు. రైట్. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క మందస్సము గురించి 7వ అధ్యాయంలో మనం చూస్తాం, 6వ అధ్యాయంలో కూడా చూస్తాం. దేవుని యొక్క మందస్సం అనేది కిర్యతారీము వారి ఇంటిలోనికి వచ్చింది. ఆ కాపురస్తులు దూతలను పంపి, అది మనము 6వ అధ్యాయంలో చూస్తాం. ఫిలిస్తీయులు యెహోవా మందస్సమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలనని వర్తమానం పంపిరి. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం. అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందస్సమును తీసుకొని పోయి కొండయందుండే అబినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. 2వ వచనం. మందస్సము కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా.
ఇజ్రాయేలీలందరూ కూడా యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. దేవుణ్ణి అనుసరించడానికి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారట? దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. సమూయేలు గారు చెప్పేది ఏంటంటే, మీరు దేవుణ్ణి అనుసరించండి, మీరు దేవుణ్ణి వెంబడించండి అని సమూయేలు చెప్తుండు. ఎందుకు అనుసరించాలి, ఎందుకు వెంబడించాలి, ఎందుకు ఆయనను ఆరాధించాలి అని అంటే, మీరు దేవుణ్ణి వెంబడిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి మీరు ప్రార్థిస్తే, మీరు దేవుణ్ణి అనుసరిస్తే మీకు విజయం కలుగుతుంది. కాబట్టి మీరు దేవుణ్ణి అనుసరించకుండా, దేవుణ్ణి వెంబడించకుండా మీరు ఏమి చేసినా మీకు విజయం కలగదు అనే విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఉపవాసం ఉండిన తర్వాత వాళ్లకు సమూయేలు ప్రవక్త ఏదైతే చెప్పిండో దాని ప్రకారంగా వాళ్ళు ఉపవాసం ఉండి మొదటిగా వాళ్ళు చేసిన పని ఏంటిదని అంటే, పాపములు ఒప్పుకున్నారు. ఏం చేశారు? అయ్యా మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు. నిన్ను ఎరిగి కూడా నిన్ను అనుసరించినటువంటి వారం మేము, నిన్ను వెంబడించినటువంటి వారం మేము అని ఒప్పుకున్నారు. ఇది మనము ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి నడిపిస్తున్న కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. వారు ఏనాడు కూడా దేవుణ్ణి సంపూర్ణంగా అనుసరించినట్టుగా లేదు. ఏ రోజు కూడా సంపూర్ణంగా దేవుణ్ణి వెంబడించినట్టుగా కనబడలే. అవసరానికి వాడుకున్నారు. దేనికి? అవసరానికే వాడుకున్నారు. ఆహారం కావాలంటే వాడుకున్నారు, నీళ్ళు కావాలంటే వాడుకున్నారు, వారికి రక్షణ కావాలి అంటే, సెక్యూరిటీ కావాలంటే వాడుకున్నారు, కాపుదల, వారిని నడిపించాలి కాబట్టి వాడుకున్నారు, వారిని కనాను చేర్చాలి కాబట్టి వాడుకున్నారు. అప్పటి మట్టుకే దేవా నువ్వు గొప్పోడివి, నువ్వు మంచోడివి అని చెప్పి దేవుని స్తుతిస్తున్నారు. అయిపోయిన తర్వాత మళ్ళా సేమ్ దూషించడం మొదలు పెట్టారు. దూషించడం, హేళనగా మాట్లాడడం, మోషే మీద సనగడం, అహరోను మీద సనగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ నుండి ఇప్పుడు సమూయేలు కాలం వరకు వచ్చేసింది కథంతా. సమూయేలు కాలం వరకు వచ్చినా కానీ వీరి జీవితంలో విజయాలు లేవు. ఏం లేవు చెప్పండి? విజయాలు లేవు. ఇక్కడ చూడాలి, ఏం లేదు, విజయం లేదు. ఎందుకు లేదు? ఏనాడు కూడా సంపూర్ణంగా దేవుణ్ణి అనుసరించలేదు. ఏనాడు కూడా మేము పాపులము అని ఒప్పుకోలేదు. ఏనాడు కూడా వాళ్ళు తమను తాము తగ్గించుకోలేదు, గర్వించారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఆ 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఉపవాసం ఉండి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు. ఒకటి. రెండవదిగా సమూయేలు ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనము ఈ 7వ అధ్యాయము మనం చదువుతూ మెల్లమెల్లగా కొంచెం ముందుకు వద్దాం. 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. చాలు. ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నటువంటి మాట, మీకు విజయం కలగాలనంటే, శత్రువుల పైన మీకు విజయం కలగాలి అని అంటే, మీరు విజయం పొందాలి అని అంటే, దేవుల్లో మీరు స్థిరపడాలి అని అంటే, మీరు నిలకడగా ఉండాలంటే, ప్రతి సమస్యను మీరు ఎదుర్కోవాలి, వాటిని దాంతో పోరాడాలి, ఆ తర్వాత మీరు గెలవాలి, మీకు విజయం రావాలి అని అంటే మీరు కొన్ని పనులు చేయాలి అని చెప్పిండు. ఏం చెప్పిండు అని అంటే, వారిని పిలిచి 3వ వచనంలో ఏమన్నాడు అని అంటే, 3వ వచనంలో మనము దగ్గర 4 విషయాలను చూస్తాం. 4 విషయాలను చూస్తాం. ఏంటిదని అంటే, యెహోవా యొద్దకు మల్లుకోవాలి. మొదటిది ఏంటిది చెప్పండి? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకోవాలి. అంటే తిరగాలి, దేవుని తట్టుకు తిరగాలి. ఎట్లా తిరగాలి? పూర్ణ హృదయంతో తిరగాలి, సంపూర్ణంగా తిరగాలి. మొట్టమొదటి, ఒకవేళ మీరు అలా తిరిగితే మీరు పశ్చాత్తాప పడతారు.
తిరగకపోతే పశ్చాత్తాపపడరు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం, 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దొరికిందా? వారు మనస్సు త్రిప్పుకొని, 15వ వచనం కదా సిస్టర్. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా చాలు. ఇక్కడ చూడండి, యెహోవా దేవుడు అంటున్నాడు, వారు మనసు త్రిప్పుకొని నన్ను శీఘ్రముగా వెతికే వరకు నేను నా స్థలంలోనికి వెళుతా. నేను రాను వాళ్ళ దగ్గరికి. ఎప్పుడైతే వాళ్ళకు దురవస్థ కలుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళకు బాధ కలుగుతుందో, ఎప్పుడైతే వారికి ఇబ్బంది కలుగుతుందో, అప్పుడు వారు నా దగ్గరికి వస్తారు, వారు నన్ను వెతుకుతారు. అప్పుడు నేను వారికి కనబడతా, అప్పుడు నేను దొరుకుతా, అప్పుడు నేను వారితో మాట్లాడతా అంటున్నాడు. 6వ అధ్యాయం 1-2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మల్లుదుము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. హల్లెలూయా. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 2వ వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చింది. ఏమంటున్నారు ఇప్పుడు? మనము దేవుని తట్టు తిరుగుదాం రండి, మనము యెహోవా తట్టు తిరుగుదాం రండి. ఆయన మనల్ని చీల్చివేసిండు, ఆయనే మనల్ని ఏం చేస్తాడు? మళ్ళా బాగు చేస్తాడు. తర్వాత ఏమన్నాడు? ఆయన మనల్ని కొట్టిండు, ఆయన మనల్ని బాగు చేస్తాడు. స్వస్థపరుస్తాడు ఆయననే, బాగుపరుస్తాడు ఆయననే, బ్రతికిస్తాడు ఆయన. అవునా? 3 విషయాలు నేయలేదన్నా? మనల్ని స్వస్థపరిచేది ఆయననే, బాగు చేసేది ఆయననే, బ్రతికించేది ఆయననే. అందుకే పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చచ్చినా బ్రతికినా నీ కొరకే. దేహమందున్నను దేహము విడిచినను నీ కొరకే అని అన్నాడు. ఎంత మంచి మాట కదా. అంటే ఎట్లా చేసినా దేవుణ్ణి దాటి మనం వెళ్ళలేము, దేవుని నుంచి మనం పారిపోలేము, దేవుని చేతిలో నుంచి మనం తప్పించుకోలేము. అందుకనే ఏమన్నాడు? మీరు యెహోవా తట్టు తిరగండి, మీ పూర్ణ హృదయంతో మల్లుకోండి. 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేత కూలిపోయారు గనక వారికి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు తిరగండి ఆయన వైపు. మీరు తిరిగితే, మీరు మాటలు సిద్ధపరచుకొని తిరిగితే ఆయన మీతో ఏమి చెప్తాడో అది చేయండి. మీరు ఏం చెప్పాలి దేవునితోటి? దేవుని తట్టు తిరిగి మీరేం చెప్పాలి? అయ్యా, మేము పాపాత్ములము, మా పాపములను పరిహరింపము. అయ్యా, మేము పాపము చేశాము, మా పాపములు తుడిచివేయి, కడిగివేయి. మొదటిగా మనం ఉపవాసం ఉండి చేయవలసిన పని ఏమిటి? పాపములు ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండదు. ఇందాక మీరు చెప్పారు కదా, ఆకలైనోనికి అన్నం పెట్టాలి, వస్త్రాలు లేనికి వస్త్రాలు వేయాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, రహస్యమందు ప్రార్థన చేయాలి, ఇవన్నీ చెప్పారు కదా, చాలా విషయాలు. ఇది లేకుండా నువ్వు ఎట్లా ప్రార్థన చేసినా చెల్లదు. చెల్లుతుందా? ఫస్ట్ మనల్ని మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనము మోకరించి కన్నీరు విడుస్తూ, అయ్యా మేము పాపాత్ములము, మా పాపములు క్షమించు, మేము మా పాపముల చేత చచ్చిపోయాం, మేము మా పాపముల చేత కూలిపోయాం, మా పాపములో నుంచి మమ్మల్ని లేవనెత్తువాడవు నీవే, బ్రతికించువాడవు నీవే, స్వస్థపరచువాడవు నీవే,
ఆదరించువాడవు నీవే కనుక మమ్మల్ని ఏం చేయాలా? పాపములను క్షమించు అని మొదటిగా మనము అడగాలి. రెండవదిగా చూస్తే అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్యలో నుండి తీసివేయాలి. అన్య దేవతలు అనగా అన్యులు చేసే పనులలో మనం ఏకీభవించడం, వారితో మనం పాలు పొందడం, వారు అనుసరించినట్టుగా మనము అనుసరించడం. వారు కొన్ని పెట్టుకుంటారు పద్ధతులు, ఆ పద్ధతుల ప్రకారంగా మనము కూడా చేయడం కదా. ఉంటాయి, చాలా మంది క్రైస్తవుల ఇండ్లల్లో ఉన్నాయి. ఇంకా కొన్ని మర్చిపోలేకపోతున్నాం మనం, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు. ఉదాహరణకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, పెళ్ళిళ్ళ సీజన్ సమ్మర్, మొత్తం అవే కదా. ఇక పేరుకేమో క్రైస్తవులు పెళ్ళి, చేసే అన్ని మొత్తం అవే, అవునా కదా? ఏముంటాయి చెప్పురు మీకు తెలిసినంత మటుకు? అక్షింతలు ఉంటాయి, ముహూర్తాలు, ముహూర్తాలు ఉంటాయి. వెరీ గుడ్. ఏమంటారు? తాళి కూడా ఉంటుంది, కట్న కానుకలు ఉంటాయి. తీసుకుంటే చెప్తాను, నువ్వు ₹1 తీసుకోవద్దు. ఇంకా ఇంకేముంటాయి? ఇంకా చెప్పండి త్వరగా. హల్దీ ఫంక్షన్స్ ఉంటాయి. అమ్మో, రైటే. ఇంకా లెంటి డేస్లో పెట్టుకోరు మన క్రైస్తవులే. మళ్ళా వాళ్ళకేమో ఉంటాయి కదా బ్రదర్, మూడాలు ఉంటాయి, మనకేమో లెంటి డేస్. ఇదోటి. ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ ఆచారాలే కదా. మరి ఇవన్నీ చేసుకుంటా మేము క్రైస్తవులము, మేము ప్రార్థన చేస్తాము, మేము ఉపవాసం ఉంటాము, మేము అది అని అంటే ఎక్కడ ఒప్పుకుంటాడు దేవుడు ఇవన్నిటిని? మనం చేసేటివన్నీ అవే. వీడికి వచ్చి మేము పరిశుద్ధులం, మేము దేవా మేము ప్రార్థన చేస్తాం, మా ప్రార్థన ఆలకించు, మేము మంచోళ్ళం అని ప్రార్థన చేస్తాం. మళ్ళీ మన పిల్లలకు సంబంధాలు చూసేటప్పుడు క్యాస్ట్ చూస్తాం, కలర్ చూస్తాం, క్యాష్ చూస్తాం. క్యాస్ట్, కలరు, క్యాష్ ఏడు కూడా మిస్ అవుతుంది కదా. ఎవరో అన్నారు మొన్న, వాళ్ళ అమ్మాయికి సంబంధం కావాలంటే నేనన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అని అన్నా. ఎట్లుండాలనుకుంటున్నారు అబ్బాయి అని అడిగిన. అంటే వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్ జాబ్ ఉండి గుడిసెలు ఉన్నా మంచిదే అన్నారు, ప్రైవేట్ జాబ్ ఉండి హైదరాబాద్లో ఇల్లు ఉండాలి అన్నారు. ఏంది ఇది? గవర్నమెంట్ జాబ్ ఉంటేనట గుడిసెలు ఉన్నా పర్వాలేదట, ప్రైవేట్ జాబ్ ఉండే అట హైదరాబాద్లో ఇల్లు ఉండాలట. అందుకే చాలా మందికి పెళ్ళిళ్ళు లేటుగా ఎందుకు అవుతున్నాయి అనుకుంటారు మీరు? ఇక్కడే చిన్న చిన్న వాటికాడనే మిస్ అవుతాయి. నేను ఒక పాస్టర్ కూతురికి చాలా సంబంధాలు చూసిన. ఏమంటే జర్రంతా అయితున్నాడు కదా, హైదరాబాద్లో ఇల్లు లేదు కదా, జీతం తక్కువ ఉన్నది కదా, ఇక గీన్నే కదా. మళ్ళా మన క్యాస్టే కావాలి, మన వాళ్ళే కావాలి. మళ్ళా కట్నం ఒక 2 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్కువ ఉన్నారంటే కూడా ఒప్పుకుంటలేరు. వద్దు 1-2 చాలు అంతే. ఓ 5 సంవత్సరాలు ఎక్కువ ఉంది, 6 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాడు అబ్బాయి, పర్వాలేదా అంటే వద్దు అంత. అబ్బో గంతనా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనం చేసే ఆచారాలే. అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తొలగించుకోండి, వాటిని తీసి పడేయండి. మళ్ళా పాస్టర్లకే సర్ది చెప్తారు ఎక్కడ? పెళ్ళిళ్ళల్లా. ఇదో ఫంక్షన్ ఉంటుంది కదా బ్రదర్, 5 monthsకి చేస్తారు కదా, ఏమంటారు? శ్రీమంతం. ఆడ 5 పెట్టాలంటారు, 5 రకాలు పెట్టాలంటారు. అరే ఏంది ఇది? 5 పెట్టాలి, 5 రకాలు పెట్టాలి. గాజులు పెట్టాలి, ఇటు 2 డజన్లు, ఇటు 2 డజన్లు. అంతేనా?
ఎక్కువ కూడా పెడతారా? పనులు అయితే 5 రకాలు పెట్టాలి, 5గురు పెట్టాలి, మళ్ళా 5గురు మళ్ళీ ముత్తైదులే పెట్టాలి. ఇది మిస్ అవుతున్నా నేను. అవునా కదా? భర్త లేని వాళ్ళు పెట్టద్దు. భర్త లేని వాళ్ళు మనం ఇలాంటి కార్యక్రమాలు కానీ అది పిల్లగాని చూడడానికి తీసుకుపోరు కదా? తీసుకుపోతారా? ఇంకే దేనికి తీసుకుపోరు చెప్పండి? శుభకార్యాలు జరిగేటప్పుడు వాళ్ళను ముందుంచరు. తుమ్మినా ఆగిపోతారు, పిల్లెడ్డం వచ్చినా ఆగిపోతారు. నేను ఇట్లనే ఒకరితోటి పోయినా, క్రైస్తవులతోటి పోయినా. అయితే 2 దారులు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయ్యారు. వినండి జాగ్రత్త. 2 దారులు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయ్యారు. ఇటు పోవాల్సిన కారు ఇటు పోయింది. అరే ఇటు కాదు, ఇట్లా పోవాలి కదా అని అన్నామోలే. ఇప్పుడు నేనన్నా రివర్స్ తీసుకొని ఇట్లా పోని ఏమవుతుంది అని అన్నా. లేదు అయ్య గారు, ఇక ముందుకు పోయింది మళ్ళీ వెనక పోవద్దు, కారు ముందుకే పోయి మళ్ళీ అట్లా తిరిగి రావాలంటారు. అమ్మా, అంటే వెనకపోతే వెనకకే అవుతుంది అటు, కాదు వెనకకే అవుతుందట, ఇక కుదరదట. ఎంత ఘోరం అండి. ఇంకా చాలా ఉంటాయి కదా మన క్రైస్తవులలోనే. ఈ దీని పేరు పెళ్లి పత్రికకు పసుపు రుద్దుతురు. ఇవన్నీ కూడా ఏంటిది? విగ్రహారాధనకు సంబంధించినవే, వేషధారణ కదా. అందుకే ఇప్పుడు ఉపవాసం ఉన్నాము అని అంటే, ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే, నువ్వు ప్రార్థనలో విజయం పొందాలంటే, నీ శత్రువును నువ్వు ఓడించాలని అంటే, నీకున్న బలహీనతల నుంచి నువ్వు బయటికి రావాలంటే, నీకున్నటువంటి సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలని అంటే, నువ్వు మొట్టమొదటిగా ఉపవాసం ఉండి చేయవలసిన పని ఏంటిదని అంటే, పాపములు ఒప్పుకోవాలి. రెండవదిగా నువ్వు హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరగాలి. మూడవదిగా నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ లోపట ఉన్న విగ్రహాలన్నిటిని కూడా తొలగించుకోవాలి. అది ఏదైనా కావచ్చు. నీ హృదయంలో దేవుని కంటే ఎక్కువగా దేనికైతే నువ్వు ప్రాధాన్యతను ఇస్తున్నావో అది నీ హృదయంలో నిలిచిపోతుంది. దేవుని కంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నావో ఆలోచన చెయ్యి. అదొక విగ్రహమే. కాబట్టి ఇవన్నీ మన మధ్యలో నుండి తొలగించుకోవాలని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నారు. తర్వాత యెహోషువ గ్రంథంలో మీరు చూస్తే 24వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, అన్య దేవతలను సేవిస్తే దేవుడు మీకు మేలు చేయడు అనే మాట అక్కడ ఉంటుంది. మీరు చదవండి. అది అన్య దేవతలను సేవిస్తే దేవుడు మీకు మేలు చేయడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 20వ వచనం. మీరు దేవుణ్ణి నమ్ముకొని దేవుని పేరు చెప్పుకొని మందిరంలోకి వచ్చి ప్రార్థనలు చేసినా ఎన్ని చేసినా మళ్ళా తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళి మీరు అన్యులు చేసినట్టుగా మీరు చేస్తే, మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించినట్లయితే ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేస్తాడు. అర్థమవుతుందా? దేవుణ్ణి కాదు అని చెప్పి నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు అన్య దేవతలను పూజిస్తే, ఆరాధిస్తే, వాటిని వెంబడిస్తే, వాటిని అనుసరిస్తే దేవుడు మేలు చేయాలనుకున్నాడు కదా మనసు తిరుపుకొని కీడు చేస్తాడు, క్షీణింపజేస్తాడట మనల్ని. అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట దేవుని దగ్గర. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. 24వ అధ్యాయంలో అదే 21 నుంచి మీరు చదవండి. 21 మేము యెహోవానే సేవించదమని జనులు అంటున్నారు. ఇప్పుడు అయ్యా ఆ కీడొద్దు మాకు, ఆ శోధనొద్దు, అవన్నీ ఏమొద్దు మాకు, అయితే ఇప్పుడు మేము యెహోవానే సేవిస్తాము యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించినట్లయితే ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారు అని చెప్పాడు. వారు మేము సాక్షులమే, మేమే సాక్షులం సార్ అని అన్నారు. అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకోండి అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని మీరు ఒకవేళ సేవించాలని ఇష్టపడితే, దేవుడే మీకు కావాలని అనుకుంటే
అయితే మీ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలను మీరు తొలగించుకోండి. మీరు దేవుణ్ణి అనుసరిస్తామని చెప్తున్నారు కదా, ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడే వాటిని మీ మధ్యలో ఉండండి, తొలగించేసేయండి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత మూడోదిగా మనం చదివితే మొదటి సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయం 3వ వచనములో మరొక మాట మనం చదివితే, పట్టుదల కలిగి మీ హృదయమును ఆయన తట్టు త్రిప్పుకొని చాలు. పట్టుదలతోటి హృదయాన్ని తిప్పుకోవాలి. త్రిప్పుకొని ఏం చేయాలి? ఆయనను సేవించాలి. మొదటిది పాపములు ఒప్పుకోవాలి, రెండవది ఆయన తట్టు హృదయపూర్వకంగా మల్లుకోవాలి, మూడవది అన్య దేవతలను మన మధ్యలో నుండి తొలగించాలి, నాలుగవది పట్టుదల కలిగి మనము దేవుని ఏం చేయాలా? ఆయన తట్టు తిరగాలి, మన మనసు తిప్పుకోవాలి, మన హృదయాన్ని తిప్పుకోవాలి, ఐదవది ఆయనను సేవించాలి. ఓకే, రైట్. ఇవన్నీ చేస్తే అప్పుడు విజయం మనకు వస్తుంది. ఇవన్నీ చేస్తే విజయం మనకు వస్తుంది. ఇప్పుడు 9వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. హల్లెలూయా. ఇజ్రాయేలుల చేత ఫిలిస్తీయులు ఓడిపోవడానికి కారణం ఏంటిదని అంటే, మొట్టమొదటిగా ఈ ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పని ఏంటిది? ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండడమే కాకుండా పాపులమని ఒప్పుకున్నారు. నువ్వు పాపివి అని ఒప్పుకోకుండా, నేను పాపిని అని ఒప్పుకోకుండా, ఇవన్నీ నేను చెప్పిన కదా ఇందాక, హృదయాన్ని తిప్పుకోవాలి, మనసు తిప్పుకోవాలి, ఆయన తట్టు తిరగాలి, ఆయనను సేవించాలి, ఏమి చేసినా పాపం ఒప్పుకోకుండా పని జరుగుతుందా? పాపం ఒప్పుకొని నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఒకవేళ ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. వీళ్ళు ఒప్పుకున్నారు, ప్రార్థన చేశారు. అయితే సమూయేలుకు చెప్పారు, అయ్యా 8వ వచనం చదువుదాం. మన దేవుడైన యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. అప్పుడు సమూయేలు ఏం చేసినానంటే, ఒక మంచి పాలు విడవని గొర్రె పిల్లను తీసుకొని పోయి యెహోవాకు సర్వంగా బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను ఏం చేసిండట? అంగీకరించడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. ఫిలిస్తీన్ల మీదకి ఏం తీసుకొచ్చాడు? ఉరుములు తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? శత్రువుల మీదకి ఉరుములు వచ్చినాయి. రెండవదిగా వారిని తారుమారు చేసిండు. మూడవదిగా ఇశ్రాయేలులకు జయం ఇచ్చిండు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే, మనం పాపములు ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తే, అది ఎంత సమస్య అయినా దాన్ని తారుమారు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనం ఉపవాసం ఉండి ఆయన తట్టు తిరిగి ఆయనను వేడుకుని ఆయనను సేవిస్తే అది ఎంత పెద్ద సమస్య అయినా దానిని తారుమారు చేసి నీకు విజయమును అనుగ్రహించే దేవుడైన ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయన ఉన్నాడు. ఫిలిస్తీన్లకు వారి మీదకి ఉరుములు తీసుకొచ్చాడు. ఉరుములకు వారు భయపడిపోయారు, తారుమారు చేసేసిండు వాళ్ళని. వాళ్ళకి అపజయం కలిగింది, వీళ్ళకి జయం కలిగింది. ఇదంతటికి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే పొందుకోలేనిది ఏది లేదు. ఉంటుందా ఏదన్నా? పొందుకోలేను ఇది నాతోటి కాదు అనేది ఏది లేదు. ఉపవాస ప్రార్థనలో అంత బలం ఉంది, అంత శక్తి ఉంది. ఉపవాస ప్రార్థన, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని ఆ ప్రార్థన వినడానికి ఆకాశం నుండి దిగి వస్తాడంట మన ప్రార్థన కొరకు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ప్రార్థన చేసిరు మందిరములో. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ మందిరము తట్టు నా కనులు నిలుచుచున్నవి. ఈ మందిరములో చేస్తున్న ప్రార్థన వైపు నా చెవి యొగ్గి నేను ఆలకిస్తున్నా. అయితే మనం ఎట్లా చేయాలి ప్రార్థన? తగ్గించుకొని మన పాపములు ఒప్పుకొని మనం ప్రార్థన చేయాలి. ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థన చేయాలి. ఆయనను వెంబడిస్తూ మనం ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా మనము మన మనసును ఆయన తట్టు తిప్పుకోవాలి. అన్య దేవతలను మన మధ్యలో నుండి తొలగించుకోవాలి. అన్య ఆచారాలను తొలగించుకోవాలి. పద్ధతులు చాలా పద్ధతులు మన క్రైస్తవుల్లోనే ఉంటాయి. ఆచారాలు చాలా మన క్రైస్తవులలోనే ఉంటాయి. ఇవి ఎప్పుడైతే మనం మానుకుంటామో
అప్పుడు మనం నిజంగా ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి, అప్పుడు దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఖచ్చితంగా విజయాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము ప్రార్థన చేద్దాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని ప్రార్థన చేశారు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మన పక్షాన ఉంటాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. మన పరిస్థితి ఏదైనా దానిని తారుమారు చేసి మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి హృదయపూర్వకంగా ఒప్పుకుందాం, హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగుదాం, హృదయపూర్వకంగా మనం మన మనసును తిప్పుకుందాం, అన్ని దేవతలను మనం తొలగించుకుందాం, అన్ని ఆచారాలను తొలగించుకుందాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం.